అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై మాసం 28వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం జీవితాన్ని మలుపు తిప్పే శక్తి దాగి ఉంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త, ఒక వ్యక్తి లేదా ఒక అవకాశం రేపు మీ యొక్క జీవితంలో కొత్త దారిని తెరవచ్చు. ముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగే కొన్ని సంఘటనలు మీ యొక్క ఆలోచనలు పూర్తిగా మార్చేస్తాయి. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే నెలల్లో పెద్ద ఫలితాలను ఇస్తుంది. అందుకే ఈ యొక్క రాశి ఫలితాలను చిట్ట చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మిశ్రమ ఫలితాలను తీసుకురానున్నది. చివరికి మీ వైపు విజయమే నిలబడే సూచనలుగా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మనసులో ఉన్నటువంటి ఆందోళనలు కొంతవరకు తగ్గుతాయి. మీరు ఎవరితోనైనా మాటలు అనుకున్నటువంటి విషయాలు రేపు మాట్లాడే అవకాశం కూడా వస్తుంది. కుటుంబంలో కొంత గందరగోళం ఉన్నా మీ యొక్క సహనం వలన పరిస్థితి అదుపులోకి వస్తుంది. మీరు మాటల్లో జాగ్రత్తగా ఉంటే పెద్ద సమస్యలు చిన్నవిగానే ముగుస్తాయి. ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోవటం చాలా అవసరం. ఎందుకంటే రేపు మీ యొక్క మాటల వలనే కొందరు మీకు దగ్గర అవుతారు, కొందరు దూరం అవుతారు కూడా. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులు రేపటి రోజు ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే మీ యొక్క తెలివి, మీ యొక్క అనుభవం మీకు సహాయపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు అధికారుల దృష్టిని కూడా అధికారుల యొక్క దృష్టిలో కూడా మీరు మెరుగ్గా కనిపించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క రాశి వ్యక్తులకు మీరు చేసినటువంటి కష్టానికి ప్రశంసలు వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి ఒక మంచి సమాచారం కూడా వినిపించవచ్చు. అదేవిధంగా వ్యాపారం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు లాభ నష్టాలు సమానంగా కనిపిస్తాయి. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారుతాయి. కొత్త కస్టమర్లను కలిసే అవకాశం ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వటం మంచిది కాదు. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత అవసరం, లేకపోతే అపార్థాలు రావచ్చు. అదేవిధంగా ఐస్ క్రీమ్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ట్రేడింగ్ రంగాలలో ఉన్నటువంటి వారికి కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా చూసుకుంటే రేపు ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కానీ అవసరమైనటువంటి చోట ఖర్చు చేస్తే ఆ డబ్బు తిరిగి మంచి రూపంలో వస్తుంది. ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి పాత బాకీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్యాంక్ పనులు, డాక్యుమెంట్స్, లోన్స్ వంటి విషయాలలో జాగ్రత్త అవసరం. తొందరపడి సంతకాలు చేయవద్దు. ఒక్కసారి పూర్తిగా చదివి నిర్ణయం తీసుకోండి. కుటుంబ విషయాలలో రేపు మీకు కొంత భావోద్వేగ పరిస్థితులు కూడా ఉంటాయి. చాలా రోజుల తర్వాత ఒక బంధువు నుంచి వార్త కూడా రావచ్చు. ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. జీవిత భాగస్వామితో చిన్న మాట పట్టింపులు వచ్చినా మీరు ముందుగా మాట్లాడితే సమస్యలు త్వరగా పరిష్కరించుకుంటారు. పిల్లల విషయాలలో శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క రాశి వ్యక్తులకు భావోద్వేగాల రోజు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాటను చెప్పడానికి ఇదే సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. అయితే తొందరపడకుండా అర్థం చేసుకునే విధంగా మాట్లాడాలి. అపార్థాలు తొలగిపోవచ్చు. ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా లేదా స్నేహితుల ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి జీవితంలో రావచ్చు. కానీ ఎవరికైనా అది త్వరగా నమ్మకం పెట్టుకోవడం చాలా మంచిది కాదు. విద్యార్థులకు రేపటి రోజు మంచి ఫలితాలు కనిపిస్తాయి. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి గురువుల యొక్క సహాయం కూడా లభిస్తుంది. కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకునే వారికి అనుకూల సమయం. టెక్నాలజీ, కంప్యూటర్స్, కమ్యూనికేషన్ రంగాలలో ఆసక్తి కూడా పెరుగుతుంది.
ఆరోగ్యపరంగా చూసుకుంటే అలసట, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు కూడా ఎక్కువగా రావచ్చు. సమయానికి భోజనం చేయటం, ఎక్కువగా నీళ్లు తాగటం, బయట ఆహారం తగ్గించడం చాలా మంచిది. కొందరికి కాళ్ళ నొప్పులు లేదా నరాల బలహీనత వంటి సమస్యలు ఉండవచ్చు. యోగా, ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. రేపు మీరు ఎవరితోనైనా కలవడం ద్వారా జీవితంలో కొత్త మార్పుకు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. అయితే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవద్దు. మీ యొక్క జీవితాన్ని చూసి అసూయపడే వారు కూడా ఉండవచ్చు. అందుకే మీ యొక్క ప్లాన్స్ను గోప్యంగా ఉంచడం చాలా మంచిది. రేపటి రోజు మీకు ఒక పాఠం కూడా నేర్పిస్తుంది. మీరు ఎంత మంచిగా ఉన్నా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కూడా చూస్తారు. కానీ అదే సమయంలో నిజంగా మీకు విలువ ఇచ్చేవారు ఎవరో కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి బాధపడకుండా ముందుకు సాగాలి. మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసమే మీకు పెద్ద బలం. సాయంత్రం సమయంలో ఒక శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. కొందరికి ప్రయాణ యోగం కనిపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి సమాచారం రావచ్చు.